మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధిలో భాగంగా తిరుపతి, విశాఖ నగరాలను సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో 2 నగరాలను ఎంపిక చేసే అవకాశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. ఒక్కో నగరంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 500 కోట్ల చొప్పున అందించనుంది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ఛాలెంజ్డ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ ఉపపథకాన్ని ప్రవేశపెట్టింది. పోటీ పద్ధతిలో దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. తిరుపతిలో ఇప్పటికే 50 నుంచి 60 ఎకరాల భూమిని ఒకే ప్రాంతంలో గుర్తించారు. విశాఖలోనూ 50 ఎకరాల ఖాళీ భూమిని గుర్తించనున్నారు. గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక ఎంఎస్ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్మెంట్లకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.